కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుస్తూ నూతన సంస్కరణతో నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ఏపీఎస్పీ డీసీఎల్ నూతన సీఎండీ శివశంకర్ అన్నారు. తిరుపతిలోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో సోలార్ విద్యుత్ను అభివృద్ధి చేసి రివర్స్ పవర్ సాధిస్తామన్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. మీరు స్టార్ట్ అంటే వెనక కొంచెం డిస్టర్బెన్స్. ఈరోజు సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఛార్జ్ తీసుకోవటం జరిగింది. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ కమ్ ఎనర్జీ సెక్రటరీ విజయనంద్ సార్కి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు పవర్ సెక్టార్లో చాలా సంస్కరణలు జరుగుతున్నాయి, మీకు అందరికీ తెలుసు. సో ప్రజలందరికీ కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలి, నిరంతరాయంగా ఈ నాణ్యమైన విద్యుత్ అందే విధంగా చూడాలి. వీటితో పాటు చాలా స్కీమ్స్, అంటే ఇంకా సింగిల్ ఫేజ్ విలేజెస్ని 3 ఫేజ్ విలేజెస్గా మార్చడం కానీ, అగ్రికల్చర్ ఫీడర్స్ని డొమెస్టిక్ ఫీడర్స్ని డివైడ్ చేయటం కానీ, ఇలా వీటన్నిటి కోసం కూడా ఆర్డిఎస్ఎస్ అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది. అందులో ఈ డిస్కంలో ఆర్డిఎస్ఎస్ స్కీమ్ అన్నది చాలా కీలకమైన స్కీమ్. సో ఆ స్కీమ్కి సంబంధించిన పనులు వేగవంతం చేయడానికి, వీటితో పాటు మనకి ఫ్యూచర్లో రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే మనకు సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ ఉందో వీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా ముందుకు తీసుకుని వెళ్ళి మనకి రెగ్యులర్ వీటితోటి వాటిని ఇంటిగ్రేట్ చేసి మనం అది కూడా చేయటానికి ఉన్న ఆ స్కీమ్ ఏదైతే ఈ సోలార్ స్కీమ్ ఉందో దానిని కూడా ఆ పనులు కూడా వేగవంతం చేయటానికి, అలాగే వీటితో పాటు ఎప్పుడు కూడా విద్యుత్ శాఖకు కానీ విద్యుత్ శాఖలో ఉన్న ఉద్యోగులు ఎవరెవరైతే ఫీల్డ్ ఫంక్షనరీస్, అంటే మనకి ఒక సబ్స్టేషన్లో పనిచేసే వారి దగ్గర నుంచి సిఎండి వరకు కూడా వీరికి వినియోగదారులకి, అంటే ప్రజలకి, వీరిద్దరి మధ్యలో కూడా ఒక మంచి సత్సంబంధం కానీ ఒక అనుబంధం కానీ ఎస్టాబ్లిష్ అయ్యి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ ఏ గ్రామంలో లేకపోతే ఏ చిన్న ప్రాంతంలో ఏ సంఘటన జరిగినా సరే తక్షణం మా ఫీల్డ్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం, ప్రజలకు ఎప్పుడు కూడా నిరంతరాయంగా ఈ విద్యుత్ సరఫరా అందించే విధంగా చేయటంలో మేమందరం కూడా ఉండే విధంగా నేను ఒక టీం వర్క్ తోటి ఈ మన డిస్కమ్ని తీసుకెళ్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇనిషియేటివ్స్ కూడా చేయటానికి చాలా ఆస్కారం ఉంది ఈ సెక్టర్లో, అవి కూడా ఆలోచించి, ఎందుకంటే ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి నెమ్మదిగా ప్రతి వింగ్ మీద కూడా మనం సమీక్ష చేసి ప్రతి వింగ్లోను కూడా ఏ విధంగా మనం ఇంకా మెరుగ్గా మనం చేయగలుగుతాం. ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా సరే మనతో ప్రారంభం కాదు, మనతో అంతం కాదు, మనం ఒక ఇన్స్ట్రుమెంటల్ చేంజ్గా మనము ఉండాలి కాబట్టి, సో ప్రతి వింగ్లో కూడా ఒక డీటెయిల్డ్ రివ్యూస్ అన్నీ చేసుకొని ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం, ఇంకా ఫ్యూచర్లో ఎలా తీసుకుని వెళ్తున్నాం అన్నది ముందు మీకు అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. సో అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, అలాగే మనకు డిస్కమ్ పరంగా మనకి స్థానికంగా ఈ 9 జిల్లాలకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా, నిర్లక్ష్యం అన్నది లేకుండా అన్నిటినీ కూడా నిరంతరంగా మనం రివ్యూలు అవి చేసుకుంటూ మన పనితీరును మెరుగు పరిచే విధంగా నేను ముందుకు తీసుకుని వెళ్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.